కాలం కలిసి రాకుంటే కాశీ తాడు కూడా కట్లపామై గారుస్తది. నల్లదారం కూడా నాగుపామై కాటేస్తది. కష్టాలన్నీ కాన్వాయ్ తీరు వరుస పట్టి వస్తుంటాయి. అచ్చం ఆంధ్ర మాజీ సీఎం జగన్‌కొచ్చినట్టు. ఓ దిక్కు ఏపీలో ఓడిపోయి ఏడుపు ముఖంతోని గానొస్తుండానంటే, మీదికెళ్ళి హైదరాబాద్‌లో కూడా ఇగో గిసొంటి కష్టాలు మోపైతున్నాయి. పాపం నీకొచ్చిన కష్టం ఎవ్వలికి రావొద్దే జగనన్న. ఇప్పటికే ఏపీలో ఎట్ల ముఖం చూపియాలనో అర్థం కాక ఆ అనురాగం ఏమైందో ఆ ఆప్యాయత ఏమైందో అనుకుంటా కడుపులున్న దుఃఖాన్ని కండ్లలో చూయిస్తుండు జగనన్న. ఇక మనమే ఇట్లా నారాజైతే క్యాడర్ గుండె వలుతుంది, బడా లీడర్లు బాధల మునుగుతారని బయటికి వచ్చి 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే మళ్ళా మనమే పవర్లకు వస్తామని భరోసా నింపే బయటలు ఇస్తున్నాడు. ఇన్ని పథకాలు పెట్టి బాధలు తీర్చారని బటన్లు వచ్చిన మీరు ఓడిపోవడం ఏంది అయ్యా అనుకుంటా అభిమానులు కూడా అనుకొస్తుంటే పాపం హైదరాబాద్ కూడా కొత్త తిప్పలు వచ్చి పడ్డది జగన్ కు. లోటస్ పాండ్ కాడ జగన్ ఇంటి ముంగట అక్రమ నిర్మాణాలు అనుకుంటా కూల్చేసే పని ముంగటేసుకురు జిహెచ్ఎం సోళ్ళు. అయితే జగన్ సెక్యూరిటీ కోసం రోడ్డును ఆక్రమించి రూములు కట్టిరట. మరి రూల్ ప్రకారం అట్లా కట్టొద్దు కదా అని ఆఫీసర్లు దగ్గరుండి మరి ఇట్లా జేసీబీ తెప్పించి కూలగొట్టిరు. దాంతోని పాపం జగన్ అన్నకు దెబ్బ మీద దెబ్బ తాకుతుందిగా అనుకుంటే కామెంట్లు చేయబట్టి ఈ ముచ్చట చూసినోళ్ళు. మొత్తానికి ఏదైతే ఏంది కానీ చూస్తుంటే బ్యాడ్ టైం మాత్రం బ్యాండ్ బజాయిస్తుంది జగన్ అనేది అయితే తెలుస్తుంది పోరి. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్‌లోకి రాగానే పవర్ సంగతేందో తేలుద్దామని కరెంట్ కొనుగోళ్ల మీద రిటైర్డ్ జడ్జి తోటి విచారణ కమిషన్ ఏపిచ్చింది. ఆ కమిషనోళ్ళు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిర్రు. ఛత్తీస్‌గఢ్ తానా ఎక్కువ పైసలు పెట్టి కరెంట్ ఎందుకు కొన్నారు మాకొచ్చి చెప్పురని కాగితం పంపిర్రు. గంతే కేసీఆర్ సార్‌కు సుర్రుమన్నది. నాకే నోటీసులు పంపుతారా? అసలే నోటీసులు పంపే అర్హతనే కమిషన్‌కు లేదని ఉల్టా లెటర్ రాసిండు. కేసీఆర్ సార్ ఏలువాడిలా నిమిషం కూడా కరెంట్ పోవద్దని, రూపాయి ఎక్కువైనా మంచిదా అని ఆడిడ కరెంటు కొనుకొస్తున్నాం అని చెప్పుకొచ్చిండు కేసీఆర్ సారు. ఛత్తీస్గఢ్కి వెళ్లి కరెంటు కొనుకొచ్చిండు రైతులకు. ఇండ్లకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. అగో గట్లెట్లిస్తారు? కరెంటును అగ్వగొనాలే గాని ఎక్కువ ధర పెట్టి ఎట్లా కొంటారు? పిరమున్న ఛత్తీస్గఢ్ కాన్నే ఎందుకు కొన్నారు మాకొచ్చి వివరాలు చెప్పురని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వాళ్ళు కేసీఆర్ సార్ కు నోటీసులు పంపిర్రు. గజ్జూసి కేసీఆర్ సార్ బాగా గరమైండు. తెలంగాణ తెచ్చినోని నేను, ఆగమైన తెలంగాణ 10 ఏళ్లలో తొవ్వల పెట్టినోన్ని నన్ను కరెంట్ ఎందుకు కొన్నవని అడుగుతారా? కరెంటు కొనుడే కేసీఆర్ చేసిన తప్పు. 24 గంటల కరెంటు ఎట్లిస్తాడు కేసీఆర్ అన్నట్టు నా పేరు బద్నాం చేస్తారా? ఎంక్వైరీ కమిషన్ అంటే పెద్ద మనిషి లెక్క 2 దిక్కుల వాదనలిని ఎవ్వరిది తప్పో తేల్చి పని చేయాలి గాని మీరు ఆ పని చేయకుండా బద్నాం మోపుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. నేను టైం అడిగితే దయదలిచి ఇచ్చినామన్నట్టు బయట చెప్పుకొని ముడిచిండ్రు. వాస్తవానికి నేను ఇయాల్టి లోపట మీకు నా అభిప్రాయం ఏందనేది చెప్దామనుకున్నా, కానీ మీ వైఖరి తెలిసినాక మీకు ఎసోంటి అభిప్రాయం చెప్పవలసిన అక్కర్లేదని ఎరకైంది. నాకు వ్యతిరేకంగానే మీరు రిపోర్ట్ ఇద్దామని ఎదురు చూస్తున్నారని తెలిసిపోయింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రంగా అనిపిస్తలేదు. కాబట్టి ఇప్పుడు నేను మీ ముంగట్కొచ్చి ఏం చెప్పినా ఏం ఫాయిదా ఉండదని ఎరకైంది. నేను చెప్పిన ముచ్చట్ల మీద బాగా విచారణ చేసుకుని తమరే ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా పక్కకు తప్పుకొర్రి అని నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అని కేసీఆర్ సారు సుర్కు లెటర్ రాసిండు ఉల్టా కమిషన్ వాళ్ళకి. మరి దీని మీద కమిషన్ వాళ్ళు ఏమంటారో చూడాలి.